వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు 12వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరంగల్ సిటీ నుంచి భద్రకాళి ఆలయం వరకు జరిగిన ర్యాలీలో భక్తులు అమ్మవారికి కూరగాయలు, పుష్పాలను సమర్పించారు. సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కేవలం ఉత్తరాంధ్ర వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకతో సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీంతో అప్పన్నస్వామి భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయటం అక్కడ ఆనవాయితీ. బుధవారం సింహాచలం తొలి పావంచ వద్ద నుంచి భక్తులు బయలుదేరనున్న నేపథ్యంలో వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం కొండ దిగువన ఉన్న తొలి పావంచ నుంచి అప్పన్నస్వామి విగ్రహంతో పుష్పరథం ప్రారంభమవుతుంది. ప్రధాని ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. రథంతో పాటు లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీకారం చుడతారు. తొలి పావంచ నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవా, హనుమంతవాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్పీ కాలనీ, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, కన్సరపాలెం, మాధవధార, మురళీనగర్, ఎన్ఏడి కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం, పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఆషాఢ పౌర్ణమి నాడు భగవద్ రామానుజాచార్యులు ఢిల్లీ పాదుషాను పాండిత్యంలో మెప్పించిన ఘట్టాన్ని పురస్కరించుకుని సింహాచలం ఆలయంలో ఢిల్లీ విజయోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా 10న సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత దర్శనాలు కల్పిస్తారు. 10న తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 10న ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసుకుని సింహగిరికి వచ్చిన భక్తులను కొండ దిగువకు చేర్చేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు ఈవో తెలిపారు. దీనికోసం 50 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. మెట్ల మార్గంలో సింహగిరి పైన వివిధ ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేసినట్లు వెల్లడించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 29 ప్రాంతాల్లోని ప్రత్యేక స్టాళ్లలో విశ్రాంతి తీసుకోవడానికి కుర్చీలు, కార్పెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశ ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశ ప్రకారంగా గిరి ప్రదర్శన ఈ నెల 9వ తారీఖు, 10వ తారీఖు జరుగుతుందండి. 9వ తారీఖు నుండి కూడా ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు వివిధ ప్రాంతాల నుండి, అంటే ద్వారకా బస్ స్టేషన్ నుండి, గాజువాక నుండి, పిందుర్తి, కొత్తవలస, చోడవరం, వివిధ ప్రాంతాల నుండి కూడా, చోడవరం నుండి కూడా మనము సింహాచలానికి నడుపుతున్నామండి. ట్రాఫిక్ అని అంటే గిరి ప్రదర్శన అంటే అందరూ కూడా కొండ చుట్టూ తిరుగుతారు కాబట్టి దానికి కొంత ట్రాఫిక్ జాములు కూడా అక్కడక్కడ ఆంక్షలు ఉంటాయి పోలీసు వారి ఆదేశ ప్రకారంగా. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 10న సింహాద్రినాథుడికి చివరి విడత చందన సమర్పణ జరగనుంది. ఈ సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున 2 గంటలకే సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలను నిర్వహిస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసి సిద్ధం చేసిన 3 మణుగుల శ్రీగంధాన్ని స్వామికి సమర్పిస్తారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయలేని వారి కోసం ఆలయ ప్రదక్షిణకు అవకాశం కల్పిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయ వెలుపల నుంచి భక్తులు ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. ఉత్తర గోపురం, దక్షిణ గోపురం వద్ద ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.